ओम शांति 7/4/22। मीठे बच्चे, इस कलयुग में सब रावण की जंजीरों में बंधे हुए जीवन बंद है, उन्हें जीवन मुक्त बनाना है। మధురమైన పిల్లలు, ఈ కలియుగంలో అందరూ రావణుడి యొక్క సంకెళ్లలో బంధింపబడి జీవన బంధనంలో ఉన్నారు. వారిని జీవన్ముక్తులుగా తయారు చేయాలి. ప్రశ్న, कौन सा वर्षा आप ब्राह्मणों के साथ साथ सभी मनुष्यात्माओं को मिलता है? ఎటువంటి వారసత్వం బ్రాహ్మణులతో పాటు మనుష్యాత్మలందరికీ లభిస్తుంది? జవాబు, జీవన్ముక్త बनने का वर्षा सभी को मिलता है. జీవన్ముక్తులుగా అయ్యే వారసత్వం అందరికీ లభిస్తుంది. तुम ब्रह्मा की औलाद ब्राह्मण बनते हो. మీరు బ్రహ్మ ఒడి తీసుకుని బ్రాహ్మణులుగా అయ్యారు. అందువల్ల మీకు 21 జన్మల కొరకు జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. बाकी सबको अपने अपने धर्म में पहले पहले जीवन मुक्ति अर्थात सुख फिर दुख मिलता है. మిగిలిన వారికి తమ తమ ధర్మంలో మొట్టమొదట జీవన్ముక్తి అంటే సుఖము, తర్వాత దుఃఖము లభిస్తుంది. हर एक आधा समय सुख और आधा समय दुख भोगते हैं. ప్రతి ఒక్కరూ సగం సమయం సుఖము, సగం సమయం దుఃఖం అనుభవిస్తారు. బాకీ హర్ ఏక్ స్వర్గకే సుఖ్ నహీ భోగ్ సక్తే. అలానే మిగిలిన ప్రతి ఒక్కరూ స్వర్గ సుఖాలు అనుభవించరు. ఉస్కే లియే తో బ్రాహ్మణ్ బన్నా పడే. దానికోసం బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. పాఠశాల మే శిక్ష లేని పడే. పాఠశాలలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. మాయా పర్ విజయీ బన్నా పడే. మాయపైన విజయిగా అవ్వాల్సి ఉంటుంది. పాట, ముఖాన్ని చూసుకో ప్రాణి. ओम शांति. ये किसने कहा? अपने दिल रूपी दर्पण में देखो कि कितने पाप है कितने पुण्य है. మీ హృదయం అనే దర్పణంలో చూసుకోండి, ఎంత పాపం ఉంది ఎంత పుణ్యం ఉంది. అర్థాత్ 5 వికారం పర్ కితనీ జీత్ పెహ్నీ హై. అంటే పంచ వికారాలపైన ఎంత గెలుపొందారు. హమ్ లాయక్ బనే హై శ్రీ నారాయణ్ కో వర్ణే. శ్రీ నారాయణ్ని వరించే యోగ్యంగా అయ్యామా? క్యూంకి జీవన్ ముక్తి వ స్వర్గ కే మాలిక్ తో రాజా రాణి భీ బంతే హై, ప్రజా భీ బంతి హై. ఎందుకంటే జీవన్ముక్తి లేక స్వర్గానికి యజమానిగా రాజా రాణిలే అవుతారు, ప్రజలే అవుతారు. తో దర్పణ్ మే అప్నే కో దేఖనా హై कि माँ बाप जितनी సేవా हम कर सकते हैं. కాబట్టి దర్పణంలో స్వయాన్ని చూసుకోవాలి. తల్లి తండ్రి అంత సేవ మేము చేయగలమా? ये सिर्फ तुम ब्राह्मण ही जानते हो कि ये कलयुग है और सब जीवन बंद में है. ఇది కేవలం బ్రాహ్మణులేని మీకే తెలుసు. ప్రతి ఒక్కరూ ఇక్కడ కలియుగంలో ఉన్నారు, అందరూ జీవన బంధంలో ఉన్నారు. ఏక్ భీ జీవన్ ముక్తి మే నహీ హై. ఇక్కడ ఒక్కరు కూడా జీవన్ముక్తులుగా లేరు. తుంబి జీవన్ బంధ్ మే థే. మీరు కూడా జీవన బంధనంలో ఉండేవారు. అవి జీవన్ముక్తి పానే కే లియే బాప్ పురుషార్థ్ కరాతే హై. ఇప్పుడు జీవన్ముక్తిని పొందేందుకే బాబా పురుషార్థం చేయిస్తున్నారు. బాప్నే సమझाया है. బాబా తెలియచేశారు, इस समय सब मनुष्य मात्र जीवन बंद में है क्योंकि है ही कलयुग. బాబా తెలియచేశారు, ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ జీవన బంధనంలో ఉన్నారు, ఎందుకంటే ఇది కలియుగము. రావణ్కి జంజీరో మే బందే హువే హై. రావణుడి యొక్క సంకెళ్లలో చిక్కుకుపోయి ఉన్నారు. కలియుగ హే జీవన్ బంద్. బాబా అంటున్నారు, కలియుగం అంటేనే జీవన బంధం. సత్యుగ హే జీవన్ ముక్తి. సత్యుగంలో జీవన్ముక్తులు. రామ రాజ్యమే యదా రాజా రాణి తదా ప్రజా సబ్ జీవన్ ముక్త హై. రామరాజ్యంలో యదా రాజా రాణి తదా ప్రజ అందరూ జీవన్ముక్తులే. రామ రాజ్యమే జీవన్ బంధ హై. యదా రాజా రాణి తదా ప్రజ. రావణ రాజ్యంలో రాజు రాణి ప్రజలు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ఈ సమయ సబ్ మనుష్య మాత్ర జీవన్ బంధ్ మే హై. తమో ప్రధాన్ దుఃఖీ హై. ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ జీవన బంధనంలో ఉన్నారు, తమో ప్రధానగా దుఃఖీలుగా అయిపోయారు. అబ్ సబ్కో సతో ప్రధాన్ మే జానా హై. ఇప్పుడు అందరూ కూడా
सतो प्रधानंలోకి వెళ్ళాలి. सतो प्रधान शुरू होता है सतयुग में. सतो प्रधानम ప్రారంభమయ్యేది సత్యయుగంలో. हर एक आत्मा को अपना अपना पार्ट बजाना है. ప్రతి ఒక్క ఆత్మ తమ తమ పాత్రని అభినయించాలి. आत्मा अपने अपने धर्म में जब आती है तो शांति धाम में से तो पहले पहले जीवन मुक्त है. ఆత్మ తమ తమ ధర్మంలోకి ఎప్పుడైతే వస్తుందో శాంతిధామం నుండి మొట్టమొదట జీవన్ముక్తి స్టేజ్లోకి వస్తుంది. सतयुग त्रेता में किसको जीवन बंद नहीं कहेंगे, क्योंकि रावण राज्य ही नहीं. సత్య త్రేతా యుగాల్లో ఎవరు కూడా జీవన బంధం అని అనరు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే లేదు. కలియుగమే రావణ రాజ్య హై. కలియుగము రావణ రాజ్యము. సారీ పృథ్వీ పర్ జీవన్ బంధ రాజ్య హై. మొత్తం భూమిపై జీవన బంధ రాజ్యం ఉంది. आदि सनातन देवी देवता धर्म का पहला नंबर जो है वो भी जीवन बंद में है. ఆది సనాతన దేవి దేవతా ధర్మం యొక్క మొదటి నెంబర్ ఏదైతే ఉందో అది జీవన బంధనంలోనే ఉంది అని చెప్తున్నారు బాబా. क्योंकि सतयुग क्योंकि रावण राज्य ही नहीं, ఎందుకంటే రావణ రాజ్యమే లేదు. కలియుగమే రావణ రాజ్య హై. కలియుగంలో రావణ రాజ్యం ఉంది. మొత్తం భూమంతా జీవన బంధం राज्यम. आदि सनातन देवी देवता धर्म का पहला नंबर जो है वो भी जीवन बंद में है. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి మొదటి నెంబర్ ఎవరైతే ఉన్నారో వారంతా జీవన బంధనంలోనే ఉన్నారు. అబ్ జీవన్ముక్త్ బన్ రహా హై. ఇప్పుడు జీవన్ముక్తులుగా అవుతున్నారు. జీవన్ముక్తి కా అర్థ్ ఏ నహీ కి అభి సత్యుగ్ త్రేతా మే ఆ జాయేంగే. జీవన్ముక్తి యొక్క అర్థం ఇది కాదు అందరూ సత్య త్రేతాయుగాల్లోకి వచ్చేస్తారు అని. రావణ్ కే దుఃఖ సే ఛుడానా ఉస్కో హీ జీవన్ముక్త్ కహా జాతా హై. రావణుడి యొక్క దుఃఖాల నుంచి విడిపింపబడ్డం దాన్నే జీవన్ముక్తి అంటారు. మనుష్య మనుష్యకు ముక్తి వా జీవన్ముక్తి దే నహీ సక్తే. మనుషులకు ముక్తి లేక జీవన్ముక్తి ఇవ్వలేరు. ముక్తి అర్థాత్ నిర్వాణ ధామ్ మే సబ్కు బాప్ హీ లే జాతే హై. ముక్తి అంటే నిర్వాణ ధామంలోకి అందరినీ బాబాయే తీసుకుని వెళ్తారు. పెహ్లే సబ్ ముక్తి మే జాయేంగే. ముందు అందరూ ముక్తిలోకి వెళ్తారు. ఫిర్ జీవన్ముక్తి మే నంబర్వార్ ధర్మానుసార్ ఆయేంగే. తిరిగి జీవన్ముక్తిలోకి నంబర్వార్ ధర్మానుసారంగా వస్తారు. ఇలాని కాదు సత్యయుగంలోకి రారు అంటే జీవన్ముక్తిలో అనలేరు అని. పెహ్లే పెహ్లే జో భీ ఆతే హై అప్నే ధర్మ మే ఓ జీవన్ముక్త మే హై. మొట్టమొదటి ఎవరైతే వస్తారో వాళ్ళు బాబా చెప్తున్నారు తమ ధర్మంలో జీవన్ముక్తులే. ఆత్మకు పెహ్లే సతో ప్రధాన్ బన్నా హై. ఆత్మ ముందు సతో ప్రధానం కావాలి. ఫిర్ సతో రజో తమో మే ఆనా హై. తిరిగి సతో రజో తమోల్లోకి రావాలి. హర్ చీజ్ నయి సే పురానీ హోతీ హై, పురానీ సే ఫిర్ నయి బంతీ హై. ప్రతి వస్తువు కొత్తది నుంచి పాతదవుతుంది, పాతది నుంచి తిరిగి కొత్తదవుతుంది. ఈ సమయ సాధు సంత్ ఆది సబ్ జీవన్ బంద్ మే హై. ఈ సమయంలో సాధువులు సన్యాసులు అందరూ జీవన బంధనంలోనే ఉన్నారు. బాబా చెప్తున్నారు దీని పేరే కలియుగము. జబ్ తక్ బాప్ నా ఆయే, బాబా ఎప్పటి వరకు రారో అప్పటి వరకు ఉన్కో బాబా కహా జాతా హై. ఫిర్ మహాకాల్ కహో యా కోయి భీ నామ్ రఖో. వారిని బాబా అంటారు. తిరిగి మహాకాల్ అని పేరు పెట్టండి, లేక ఏ పేరైనా పెట్టండి. అసలు నామ్ హై శివ్ బాబా. అసలు పేరు శివ్ బాబా. బాబా బాబా कहते ही रहते हैं. బాబా బాబా అంటూ ఉంటారు. గాడ్ ఫాదర్ పరం పిత పరమాత్మ कहते हैं. భగవంతుడు తండ్రినే పరం పిత పరమాత్మ అంటారు. బాప్ समझाते हैं मैं आकर बच्चों को मुक्ति जीवन मुक्ति दोनों ही देता हूँ. బాబా తెలియచేస్తున్నారు నేను వచ్చి పిల్లలకు ముక్తి జీవన్ముక్తి రెండు ఇస్తానని చెప్తున్నారు. పెహ్లే పెహ్లే జో భీ ఆయేంగే జరూర్ సుఖమే ఆయేంగే. మొట్టమొదట ఎవరైతే వస్తారో వారు తప్పకుండా సుఖంలో వస్తారు, తర్వాత దుఃఖంలోకి రావాలి. ముక్తి కే బాద్ జీవన్ముక్తి ఆతి హై, ఫిర్ పీచే హై జీవన్ బంద్. ముక్తి తర్వాత జీవన్ముక్తి వస్తుంది, తర్వాత జీవన బంధం. మొట్టమొదట తప్పకుండా సుఖంలోకి రావాలి. బాప్ సభీకో సుఖ కా వర్షా దేతే హై. బాబా అందరికీ సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు.
फिर कोई का एक जन्म भी सुख का होगा. తిరిగి కొంతమందిది ఒక జన్మైనా సుఖం ఉంటుంది. ఆయా థోడా సుఖ పాయా और మరా. వచ్చారు, కొంచెం సుఖాన్ని పొందారు, మరణించారు. ఉన్కా డ్రామా మే ఇత్నా హీ పాట హై. వారికి డ్రామాలో ఇంతే పాత్ర ఉంది. వృద్ధితో మనుష్యంకి హోతీ హీ రహతీ హై. మనుషులైతే వృద్ధిని పొందుతూనే ఉంటారు. అబ్ తక్ ఆతే హీ రహతే హై. ఇప్పటి వరకు వస్తూనే ఉంటారు. జాస్తి रहने वाले तो नहीं है. ఎక్కువ ఉండేవారు కాదు. వినాశ సామ్నే ఖడా హే. బాబా అంటున్నారు వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. जो नए आएंगे फिर बल कलयुग में आए परंतु आते ही दुख नहीं भोगेंगे. ఎవరైతే కొత్త వారు వస్తారో భలే కలియుగంలో వచ్చినా కానీ రాగానే దుఃఖాన్ని పొందరు. జరూర్ ఉన్కా కహా అచ్చా హీ మాన్ హోగా. తప్పకుండా వారికి ఎక్కడొక్కడ మంచి గౌరవం ఉంటుంది. ముక్తి ధామం నుండి ఎల్లప్పుడూ ముందు జీవన్ముక్తిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మాయాకే బంధన్ సే ముక్తు హో పెహ్లే సుఖమే ఉతరేంగే. మాయ యొక్క బంధనాల నుండి ముక్తులయ్యి ముందు సుఖంలో దిగుతారు, తర్వాత దుఃఖంలో వస్తారు. ఈ సమయ సబ్ జడ్జడి భూత అవస్థకు పాయే హోయే హే. ఈ సమయంలో అందరూ కూడా జడ్జడి భూతావస్థని పొంది ఉన్నారు. అప్నా సుఖ और दुख का पाठ बजाए सब मुक्ति और जीवन मुक्ति धाम में आएंगे. అందరూ తమ సుఖ దుఃఖాల పాత్రని అభినయించి ముక్తి జీవన్ముక్తి ధామంలోకి వస్తారు. ముక్తి వయా జాయింగే ఆయంగే జరూర్. వెళ్తారు, వస్తారు తప్పకుండా. సారీ దునియాకే మనుష్య మాత్ర. మొత్తం ప్రపంచం యొక్క మనుష్య మాత్రులు ఎవరెవరు ఏ ఏ ధర్మాల్లో వచ్చారో తిరిగి వారే వస్తారు. జనక్ కోబి జీవన్ముక్తి మిలీనా. రాజా జనకుడు కూడా జీవన్ముక్తి లభించింది కదా, కానీ నంబర్వార్ పురుషార్థానుసారం అని చెప్తున్నారు బాబా. ఎలా అని కాదు, రాజ్యం ఈ సమయంలో లేదని కాదు, వారు లాస్ట్లో వచ్చి కూడా జ్ఞానాన్ని తీసుకుంటారు. జీవన్ముక్తి మీ అందరికీ లభిస్తుంది, కానీ నంబర్వార్ పురుషార్థానుసారం. ఏ ధర్మం వాళ్ళో వారు నంబర్వార్ పురుషార్థానుసారం పొందుతారు. సబ్కో వాపిస్ ఆనా హే. అందరూ కూడా వాపస్ వచ్చేయాలి. పెహ్లే బ్రాహ్మణ్ బన్నా హే. ముందు బ్రాహ్మణులు కావాలి. यूँ ब्रह्मा की औलाद तो सब है परंतु ब्राह्मण सब बनेंगे. బాబా అంటున్నారు బ్రాహ్మణ్ సబ్ నహీ బనేంగే. అందరూ బ్రహ్మ యొక్క ఒడి తీసుకోవాలి, కానీ అందరూ బ్రాహ్మణులు ఎవరు? जो ब्राह्मण बनते हैं उनके लिए 21 జన్మ జీవన్ముక్త కహా జాతా హే. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారికి 21 జన్మలు జీవన్ముక్తులు అంటారు. రాజ్ గద్దీ పర్ బైఠతే హే తో రాజయోగ్ సీఖనా పడే. రాజగద్దె పైన కూర్చుంటారు అంటే మరి రాజయోగం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ పాఠశాల హే. బాబా అంటున్నారు ఇది పాఠశాల. పాఠశాల మీ శిక్ష లేని పడే. పాఠశాలలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కాయిదే బి బహుత్ హే. నియమాలైతే చాలా ఉన్నాయి. ఏక్ బార్ లక్ష్య మిల్ గయా ఫిర్ విలాయత్ మే బి రహకర్ పఢ్ సక్తే హే. ఒక్కసారి లక్ష్యం లభించింది అంటే తిరిగి విదేశాల్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు. బరోబర్ హమ్ శివ్ బాబాకే బచ్చే హే. తప్పకుండా మనం శివ్ బాబా యొక్క పిల్లలము. బాప్సే వర్సా జరూర్ లేనా హే. బాబా నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. పత్ర బి లిఖతే హే బాబా రావణ్ కా భూత్ సతాతా హే. బాబాకి లెటర్ రాస్తారు, బాబా రావణ భూతం చాలా సతాయిస్తుంది. కభీ కామ్ కా కభీ క్రోధ్ కా హల్కా నషా ఆ జాతా హే. అప్పుడప్పుడు కామం, అప్పుడప్పుడు క్రోధం యొక్క తేలిక నష వస్తుంది అంటారు. బాబ్ कहती है इन पर ये విజయ్ పానీ హే. బాబా అంటున్నారు వీటన్నిటిపైన మీరు విజయాన్ని పొందాలి. ఏ తుమ్హారీ లడాయి హే యోగ బల్కి. ఇప్పుడు మీ యొక్క యుద్ధం యోగ బలంతో, యోగ బలం యొక్క యుద్ధం మీది. తుమ్ యాద్ కరేంగే మాయా తుమ్హారీ బుద్ధి యోగ్ టూట్. మీరు స్మృతి చేస్తారు, కానీ మాయ మీ యొక్క బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. तो बाबा ने समझाया है जीवन मुक्ति सबको मिलनी है. బాబా తెలియచేశారు జీవన్ముక్తి అందరికీ లభిస్తుంది. దీని అర్థం ఇది కాదు అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు అని. సభీ చాహతే హే హమ్కో ముక్తి చాహియే. అందరూ మాకు ముక్తి కావాలని కోరుకుంటారు. समझो जो पिछाड़ी में आते हैं पाठ बजाने तो बाकी इतना समय मुक्ति में होंगे ना. చూడండి అంతిమంలో వస్తారు పాత్రని అభినయించడానికి, మిగిలిన ఇంత సమయం ముక్తిలో ఉంటారు కదా, వారికి ఎంత శాంతి లభిస్తుంది. 4500 वर्ष
अथवा 4,500 वर्ष శాంతి में रहते हैं. 4,500 సంవత్సరాలు వాళ్ళు శాంతిలో ఉంటారు. వారి పాత్రే ఇలా ఉంటుందని చెప్తున్నారు బాబా. हम फिर सुख और शांति दोनों में रहते हैं. తిరిగి మనం సుఖము శాంతి రెండిట్లలో ఉంటాము. ऐसे नहीं मनुष्य चाहे बस हमको उनजैसी శాంతి चाहिए. ఇలానే కాదు, మనుషులు మాకు అలాంటి శాంతి కావాలి, అక్కడే కూర్చోవాలి అని అది అనుకుంటే లభించదు. అనాది డ్రామా బనా హువా హే. అనాదిగా డ్రామా తయారు చేయబడి ఉంది, ఇందులో తేడా లేదు. శాంతికే షౌకీన్ తో బహుత్ హై. శాంతి అంటే అభిరుచి ఉండేవారు చాలామంది ఉంటారు అని చెప్తున్నారు బాబా. తుమ్హారే సుఖ సే ఉన్హోంకి శాంతి జ్యాదా మిల్తీ హై. మీ యొక్క సుఖం కన్నా వారికి శాంతి ఎక్కువ లభిస్తుంది. వహా బైఠే హీ రహే, అక్కడే కూర్చునే ఉండాలి అని. తుమ్కో ఫిర్ సుఖ और శాంతి దోనో మిల్తే హై. మీకైతే సుఖము శాంతి రెండు లభిస్తున్నాయి. యహా సుఖ హై అల్పకాల్ కా. ఇక్కడ సుఖం కూడా అల్పకాలికంగా లభిస్తుంది. శాంతితో యహా హోతీ నహీ. ఇక్కడ శాంతి అనేది ఉండదు, ఇది దుఃఖధామం కదా. బాకీ జంగల్ మే జాకర్ బైఠ్ జానా ఓ కోయి శాంతి థోడే హీ హై. మిగిలిన అడవిల్లోకి వెళ్ళి కూర్చోవటం అదేమీ శాంతి కాదు అని చెప్తున్నారు బాబా. సత్యుగ్ మే శాంతి హీ శాంతి హై. సత్యుగంలో అయితే శాంతియే శాంతి, అక్కడ అశాంతి, ఇక్కడ అశాంతి అశాంతి. ఉన్హోంకో తో శాంతి హై, దూసరోं को అశాంతి మే సమజ్తే హై. వారికి శాంతి ఉంటుంది, ఇతరులని అశాంతిగా భావిస్తారు. ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. జీవన్ముక్తి మిల్తీ సబ్కో హై. అందరికీ జీవన్ముక్తి లభిస్తుంది. 21 జన్మ తుమ్ రాజ్ కర్తే హో. 21 జన్మలు మీరు రాజ్యం చేస్తారు. దూసరే దేరీ సే ఆతే హై ఓ ఊపర్ శాంతి మే రహతే హై. ఇతరులు ఆలస్యంగా వస్తారు కానీ వారు పైన శాంతిలో ఉంటారు. कोई सतयुग में अथवा त्रेता में पीछे आते हैं तो भी శాంతిధామ్ మే హెన్నా. కొంతమంది సత్య లేక త్రేతాల్లో వెనకాల వస్తారు, అయినా కూడా శాంతిధామంలోనే కదా. వహా కోయి దుఃఖ్ నహీ హై. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు, నంబర్ వారుగా వస్తారు అంటున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు, మనుష్య సమజ్తే హై సైన్స్ బड़ी तीखी है. हम कहती है हमारी साइलेंस सबसे तीखी है. మనుషులు అనుకుంటారు సైన్స్ చాలా గొప్పది అని, కానీ మనం అంటాం మన సైలెన్స్ చాలా గొప్పది. బాబాకి యాద్ సే హీ తాకత్ మిల్తీ హై. బాబా యొక్క స్మృతిలోనే శక్తి లభిస్తుంది. ఓ సైన్స్ కి తాకత్ సే ఊపర్ చంద్రమా మే జానే కా పురుషార్థ్ కర్తే హై. అక్కడ సైన్స్ యొక్క శక్తితో పైన చంద్రమండలం వరకు వెళ్ళే పురుషార్థం చేస్తారు. తుమ్ తో 1 సెకండ్ మే సూర్య చాంద్ సే భీ ఊపర్ చలే జాతే హో. కానీ మీరు 1 సెకండ్లో సూర్యుడు చంద్రుడు కన్నా పైకి వెళ్తున్నారు. మూల వతన్ సూక్ష్మ వతన్ సే ఊపర్తో కుచ్ హై నహీ. మూలవతనం సూక్ష్మవతనం కన్నా పైన ఏదీ లేదు. సూర్య చాంద్ సే మూల వతన్ సూక్ష్మవతన్ బహుత్ దూర్ హై. సూర్య చంద్రుడి కన్నా మూలవతనం సూక్ష్మవతనం చాలా దూరంలో ఉంది. ఇది ఎవరికీ తెలియదు. ఇవన్నీ డీటెయిల్ విషయాలు. सूर्यवंशी राजा रानी बनने की तकदीर नहीं है तो कुछ ना समझ सकते ना किसको समझा सकते हैं. సూర్యవంశీ రాజా రాణిగా ఏ అదృష్టం లేకపోతే స్వయం అర్థం చేసుకోరు, ఇతరులకు కూడా తెలియచేయలేరు. కొంతమంది ఇలా కూడా అనలేరు, ముక్తి జీవన్ముక్తి యొక్క జ్ఞానం మా వద్ద ఉంది జనకుడిలాగా అని. సభీకో జైల్ మే డాల్ దియా. అందరినీ జైల్లో వేసేశారు. इस समय रावण ने सबको जेल में डाल दिया है. ఈ సమయంలో రావణుడు అందరినీ జైల్లో వేసేశాడు. రామ్ ఆకర్ సబ్కో ఛుడాతే హై. రాముడు వచ్చి అందరినీ విడిపిస్తున్నాడు. బాబా ద్వారా మీరు నిమిత్తమయ్యారు. సబ్కో రావణ్ కే చంబే సే ఛుడాకర్ జీవన్ ముక్త్ బనానే కే లియే. అందరినీ రావణుడి యొక్క పంజా నుంచి విడిపించి జీవన్ముక్తులుగా తయారు చేసేందుకు. తుమ్హారా నామ్ బాలా హై శివశక్తి సేన. మీ యొక్క పేరు ప్రసిద్ధి చెందింది శివశక్తి సైన్యమని. తుమ్హారా నామ్ ఇస్ డ్రామా మే పిఛాడీ కో బహుత్ ఊంచా హోనా హై. మీ యొక్క పేరు ఈ డ్రామాలో అంతిమంలో చాలా ఉన్నతిలోకి వెళ్తుంది. జబ్ సే బాప్ ఆయా హై తో మాతాओं का మర్తబా దునియా మే భీ బహుత్ ఊంచా హువా హై. ఎప్పుడైతే బాబా వచ్చారో మాతల యొక్క గౌరవం ప్రపంచంలో చాలా గొప్పగా అయింది.
पहले विलायत में माताओं का मर्तबा बहुत था. ఫస్ట్ విదేశాల్లో మాతలకి చాలా గౌరవం ఉండేది. वहाँ बच्चा पैदा होती तो बहुत खुशी मनाते हैं. అక్కడ పిల్లలు జన్మించగానే చాలా సంతోషం జరుపుకుంటారు. ఇక్కడ అమ్మాయి పుట్టగానే మంచం తిరగొట్టేస్తారు. బర్త్డే भी नहीं मनाते. పుట్టినరోజు కూడా జరుపుకోరు. वैसे कन्याओं का कन्हैया गाया हुआ है. మరి కన్యల యొక్క కన్నయ్య అనే మహిమ ఉంది. వాస్తవం మే తుమ్ సబ్ కన్యాయే హో. వాస్తవానికి మీరందరూ కన్యలే. మీదిది కొత్త జన్మ. మిగిలిన చదువులో నంబర్ వార్గా ఉన్నారు. ఆత్మ చోటీ బడి నహీ హోతీ హై. ఆత్మ అయితే చిన్నగా పెద్దగా అవదు. శరీర్ ఛోటా బడా హోతా హై. శరీరం చిన్నది పెద్దది అవుతుంది. కోయి ఝట్ సమజ్ ఆతే హై. కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు. కిస్కి తక్దీర్ మే నహీ హై తో సమజ్ నహీ సక్తే. ఎవరికైనా అదృష్టంలో లేకపోతే అర్థం చేసుకోరు. జీవన్ ముక్తి और जीवन बंद ये दोनों స్థూల్ వతన్ की ही बात है. జీవన్ ముక్తి జీవన్ బంధం ఈ రెండు కూడా ఈ స్థూల వతనం యొక్క విషయాలే. సత్యుగ్ సే లేకర్ జీవన్ముక్త హోతే హై. సత్యుగం నుంచి మొదలుకొని జీవన్ముక్తులు అవుతారు. తిరిగి జీవన బంధంలోకి వచ్చేది ద్వాపర యుగంలో. అభి సుఖకో సబ్ భూల్ గయే హై, దుఃఖమే పడే హై. ఇప్పుడు అందరూ సుఖాన్ని మర్చిపోయారు, దుఃఖంలో పడి ఉన్నారు. ऐसा कोई है नहीं जो कहे कि हमने 21 జన్మ సుఖ लिया था. ఇలా ఎవరు అనేవాళ్ళు లేరు మేము 21 జన్మల సుఖాన్ని తీసుకున్నాము అని. अब రావణ్ రాజ్ होने के कारण మూత్ పలీతి हो गए हैं. ఇప్పుడు రావణ రాజ్యమైన కారణంగా మురిగి పట్టిన వస్త్రం అయిపోయింది. वहाँ रावण राज्य ही नहीं तो मूत पलीति कैसे हो सकते हैं. అక్కడ రావణ రాజ్యమే లేకపోతే మురికి పట్టిన వస్త్రం ఎలా అవుతుంది. అందుకే మహిమ చేస్తారు యోగ బలం భోగ బలం అని. వహా యోగ బల్ సే బచ్చే पैदा होते हैं. సత్యుగంలో యోగ బలంతో పిల్లలు జన్మిస్తారు. తుమ్ రసం కో జాన్తే హో. మీకు ఆచారం గురించి తెలుసు, ఇతరులకి ఈ విషయం తెలీదు. అమెరికన్ ఆదికి రసం రివాజ్ ఓ జానే. అమెరికా వాళ్ళ ఆచార వ్యవహారాలు వారికే తెలుస్తాయి. ఇప్పుడు మన ఆచార వ్యవహారాలు తెలుసుకున్నాము. హమ్ సత్యుగ్కే రెహనే వాలే హై. మనం సత్యుగంలో ఉండేవారము. అక్కడ మన యొక్క ఆచార వ్యవహారాలు ఈ విధంగా ఉండవు. జైసే కల్ప పెహలే తుమ్ చలే థే. కల్ప పూర్వం మీరు ఎలా అయితే నడిచారో అదే ఇప్పుడు ఉంటుంది. బచ్చే ధ్యాన్ మే జాకర్ రస్మ్ రివాజ్ దేఖ్ కర్ ఆతే హై. పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళి అక్కడ ఆచార వ్యవహారాలన్నీ చూసి వస్తారు. తో ఇన్సే కుచ్ ఫాయిదా తో హోతా హీ నహీ. దీనివల్ల అయితే ఏమీ లాభం లేదు. సారా మదార్ హై పఢాయి పర్. ఆధారమంతా చదువుపైనే ఉందని చెప్తున్నారు బాబా. జ్ఞాన అర్థాత్ చక్ర ఫిరానా. జ్ఞానము అంటే చక్రాన్ని తిప్పటము. ఇదైతే సహజమే. బాప్ कहते हैं मेरे पास आना है इसलिए मुझे याद करो. బాబా అంటున్నారు నా వద్దకు రావాలి అంటే నన్ను స్మృతి చేయండి. శ్రీకృష్ణ कहने से वहाँ पहुँच तो नहीं जाते. శ్రీకృష్ణుడు అండం వల్ల అక్కడికి చేరుకోరు. అందరినీ తీసుకెళ్లేవాడు తండ్రి. వికర్మ వినాశ్ హోనే బిగర్ తుమ్ వాపిస్ कैसे जाएंगे. వికర్మలు వినాశనం అవ్వకుండా మీరు వాపస్ ఎలా వెళ్తారు. అభి సబ్కి కయామత్ కా సమయ హై. ఇప్పుడు అందరిది కూడా అంతిమ సమయం. ఫిర్ అప్నే అప్నే సమయ పర్ ఆయేంగే. తిరిగి అందరూ తమ తమ సమయానికి వస్తారు. తో ఏ పాయింట్ ధారణ కర్నీ హై, నోట్ కర్నీ హై. ఈ పాయింట్స్ ధారణ చేయాలి, నోట్ చేసుకోవాలి. తుమ్కో మాత్ పితాకు ఫాలో కర్నా చాహియే. మీరు తల్లి తండ్రిని అనుసరించాలి. మమ్మా కభీ కిస్కో తంగ్ నహీ కర్తీ థీ. మమ్మ ఎప్పుడు ఎవరిని విసిగించేది కాదు. కయ్యోం కి బహుత్ రిపోర్ట్ ఆతీ హై, మేనర్స్ నహీ హై. కొంతమందివి చాలా రిపోర్ట్లు వస్తాయి, వాళ్ళల్లో మేనర్స్ లేదంటున్నారు బాబా. పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు అంటే ఎంత బుద్ధి ఉండాలి. అచ్చి చలన్ వాలే పర్ సభీ కా ప్యార్ రహేగా. మంచి నడవడిక ఉండేవారిపైన అందరికీ కూడా ప్రేమ ఉంటుంది. కోయితో బడా తంగ్ కర్తే హై. కొంతమంది చాలా విసిగిస్తూ ఉంటారు, వారి పదవి కూడా భ్రష్టమైపోతుంది. గాయా భీ జాతా హై హిందూ లోగోనే అప్నే ఆప్కో చెమాట్ మారీ హై. మహిమ కూడా ఉంది కదా, హిందువులు తమని తామే చెంపదెబ్బ కొట్టుకున్నారు అని. ఈశ్వర్ జో రాజ్యభాగ్య దేతా హై ఉన్కో సర్వవ్యాపి కహ్ దియా హై. ఈశ్వరుడు ఏదైతే రాజ్యభాగ్యాన్ని ఇస్తారో
వారిని సర్వవ్యాపి అనేశారు. అంటే తమని తామే కొట్టుకున్నట్లు. అందుకే పరిస్థితి ఇలా అయిపోయింది. శాస్త్రం మే దిఖాయా హే, శాస్త్రాల్లో చూపించారు కదా, భగవంతుడు అంటారు నేను సర్వవ్యాపిని అన్నట్లుగా. కానీ భగవంతుడు స్వయంగా అంటున్నారు నేను కూడా మీ జైసా థోడే హీ హూ, నేను మీకులాగేమీ ఉండనని చెప్తున్నారు బాబా చెప్తున్నారు. క్యా మే కుత్తే బిల్లి మే హూ, బాబా అంటున్నారు నేను కుక్కలో పిల్లిలో ఉన్నానా. బాబా అంటున్నారు మీరు నన్ను గ్లాని చేశారు, ఇది కూడా డ్రామా, తిరిగి ఇలాగే అవుతుంది అని చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కోయి బీ ఉల్టీ చలన్ నహీ చల్నీ హై, ఎటువంటి వ్యర్థ నడవడిక నడవకూడదు, మంచి గుణాలు ధారణ చేయాలి. మాత్ పితాకు ఫాలో కర్నా హై, తల్లి తండ్రిని అనుసరించాలి. సెకండ్ పాయింట్, योग बल से काम क्रोध के हल्के नशे को भी समाप्त करना है. యోగ బలంతో కామక్రోధాల తేలిక నశాన్ని సమాప్తి చేయాలి. నిమిత్ బన్ సబ్కో రావణ్ కి జంజీరోं से छुड़ाने की సేవా करनी है. నిమిత్తమయ్యి అందరినీ రావణుడి యొక్క సంకెళ్ళ నుండి విడిపించే సేవ చేయాలి. वरदानमु, क्यों क्या ऐसे और वैसे के सभी प्रश्नों से पार रहने वाले सदा प्रसन्नचित भव. ఎందుకు, ఏమిటి, ఎలాగా మరియు ఇలాగా ఈ ప్రశ్నలన్నింటి నుంచి దాటే సదా ప్రసన్నచిత్ భవ. జో ప్రసన్నచిత్ ఆత్మాయే హై, ఎవరైతే ప్రసన్నచిత్ ఆత్మలో वे स्व के संबंध में व सर्व के संबंध में, प्रकृति के संबंध में किसी भी समय किसी भी बात में संकल्प मात्र भी क्वेश्चन नहीं उठाएगी. బాబా చెప్తున్నారు ఎవరైతే ప్రసన్నచిత్ ఆత్మలో వారు స్వ యొక్క సంబంధంలో లేక సర్వుల యొక్క సంబంధంలో లేక ప్రకృతి యొక్క సంబంధంలో ఏ సమయంలో ఏ విషయంలో సంకల్ప మాత్రంగా కూడా ప్రశ్న ఏర్పడదు. ఏ ఐసా క్యోం, క్యా వా క్యా హో రహా హై, ఇలా ఎందుకు, ఏమిటి, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా అవుతుందా ఏంటా. ప్రసన్నచిత్ ఆత్మకి బాబా చెప్తున్నారు ప్రసన్నచిత్ ఆత్మ యొక్క సంకల్పంలో ప్రతి కర్మ చేస్తూ చూస్తూ వింటూ ఆలోచిస్తూ ఇదే ఉంటుంది. జో హో రహా హై ఓ మేరే లియే అచ్చా హై और సదా అచ్చా హీ హోనా హై. వారు ఇదే ఆలోచిస్తారు, ఏది జరుగుతుందో అది నా కోసం మంచే జరుగుతుంది, సదా మంచే అవుతుంది. वे कभी क्या क्यों ऐसा वैसा इन प्रश्नों की उलझन में नहीं जाते. వారెప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలాగా, అలాగా ఈ ప్రశ్నల యొక్క చిక్కుల్లోకి వెళ్ళరు. స్లోగన్ను, स्वयं को मेहमान समझकर हर कर्म करो तो महान और महिमायोग्य बन जाएंगे. స్వయాన్ని అతిథిగా భావించి ప్రతి కర్మ చేసినట్లయితే మహాన్గా మరియు మహిమాయోగ్యులుగా అయిపోతారు. ఈరోజు స్వమానము, నేను మహాన్ ఆత్మను. अच्छा, ओम शांति.